తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పుష్యమి నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఆ సూర్యభగవానుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వర్ధిల్లాలని నేను ఆ ఆదిత్య హృదయుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫణి చూపులు గుట్ట మీద ఉన్న కోట మీద పడ్డాయి. ఏముంది అందులో? ఓ పాడుబడ్డ దేవాలయం, శిథిలమైన రాజభవనం. వెళదామా? చీకటి పడుతోంది. పర్వాలేదు, వెన్నెల కాస్తుందిగా. అతడు రాళ్ల మీద చకచకా గెంతుతూ పైకి వెళుతుంటే అతడిని అందుకోవడం కష్టమైంది సరోజ్కి. ముఖం మీద సూర్యుడు తన వాడి కిరణాలతో చురకలు వేస్తుంటే మెలకువ వచ్చింది ఫణికి. కళ్ళు విప్పుతూనే ఎదురుగా సరోజ్ కనిపించాడు. అతడు అప్పటికే శుభ్రంగా స్నానం చేశాడు. కిటికీకి అభిముఖంగా చేతులు కట్టుకొని నిలబడి శ్లోకాలేవో చదువుకుంటున్నాడు. కనుబొమ్మల మధ్య విభూతి బొట్టు కనిపించకుండా ఉంది. ఓ, నిద్రలేస్తూనే ప్రార్థనలో ఉన్న నిన్ను చూశాను. ఇవాళ చాలా సుదినం కావాలి. నిమిషం తర్వాత ప్రార్థన చాలించి మేడ మీదకి అందుతోన్న వేపకొమ్మ విరిచి ఆకులు దూసి పుల్లగా తయారు చేసి ఫణికి ఇచ్చాడు సరోజ్. ఇదే బ్రష్, ఇదే పేస్ట్ చిరునవ్వుతో చెప్పి అతడికి టీ తయారు చేయడానికి కిందికి వెళ్ళిపోయాడు సరోజ్. వేప పుల్ల పళ్లతో నమిలి బ్రష్గా తయారు చేసుకొని పళ్ళు రుద్దుకుంటూ మేడ చివరికి వచ్చాడు ఫణి. అతడి చూపులకి గాలం వేసినట్టుగా ఒకచోటే కదలక నిలిచిపోయాయి. అంతగా అతడి చూపుల్ని నిలిపివేసిన దృశ్యం. సరోజ్కి ఉద్యోగం దొరికి కాస్త ఆదరు చిక్కిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గుళ్ళో కొబ్బరికాయ కొట్టి పూజ చేయించరమ్మని చెప్పింది తల్లి భవానీకి. మరో పని ముట్టుకోకుండా ఉదయమే తలారా స్నానం చేసి గుడికి తయారైంది భవానీ. గుడికి తీసుకెళ్లడానికి పెరట్లో నందివర్ధనం పువ్వులు కోస్తోంది. చెట్టుకు అటువైపుగా ఉన్న పువ్వుల్ని కోయడానికి అటు తిరిగింది భవానీ. అప్రయత్నంగా ఆమె కళ్ళు పైకి చూశాయి. రెప్పవాల్చకుండా తననే చూస్తున్న ఫణి కనిపించాడు. తొట్రుపాటుతో లోపలికి పరిగెత్తింది. చూసింది అరనిమిషమైనా లేత ఎండలో అతడి రూపం సుస్పష్టంగా కనిపించింది. భవానీలో వయసు పురివిప్పడం ఎప్పుడు ప్రారంభించిందో అదే సమయంలోనే పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగిన వివేకానికి బీజం పడింది. తాగుబోతు అయిన తండ్రి తనకు సంబంధం వెదికి పెళ్లి చేసే స్థితిలో లేడని గ్రహించింది. ఉన్నదేదో పిల్లలకి వండి పెట్టుకోవడం తప్ప వ్యవహారాలు మీద వేసుకుని నిర్వహించే తెలివితేటలు లేవు తల్లికి. ఏ మచ్చా లేని గొప్ప వంశం, ఏ మచ్చ వచ్చినా ఉరిపెట్టుకు చచ్చేంత గొప్ప వంశం. కోరికలు పడగ విప్పకుండానే వాటిని అణిచి వేసుకోగల శిక్షణ తనకు తానుగా నేర్చుకుంది భవానీ. పెళ్ళి, భర్త, సంసారం లాంటి ఆలోచనలకు యువతల గడపడం అలవాటు చేసుకుంది. ఘోషాలో ఉండిపోయిన ఆడపిల్ల కాబట్టి ఆమె నిగ్రహానికి పరీక్ష పెట్టే పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. ఫణిని చూడకముందే అతడి గురించి విన్నది భవానీ. అతడు లక్షాధికారి, కానీ అవివాహితుడు. డబ్బు సంపాదనలో పడి తన పెళ్లి గురించే మర్చిపోయినవాడు. సుధాకర్ కొట్టేసిన పర్సు తిరిగి ఇవ్వబోతే సరోజ్ కష్టగాథ విని తన కంపెనీలో ఉద్యోగం ఇస్తున్న ఉదార హృదయుడు. అతన్ని చూడకముందే అతడి వ్యక్తిత్వం ఒక ఆకర్షణగా మారి భవానీని చలింపచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు అతన్ని సాక్షాత్తు చూసింది. గుడికి వెళ్ళినా, గుళ్ళో దేవుడి ముందు నిలబడి హారతి కళ్ళకద్దుకుంటున్నా, కళ్ళు మూసుకుని భగవత్ స్వరూపం ధ్యానించుకోబోయినా ఫణి రూపం ప్రత్యక్షం కాసాగింది. తన ఈ చంచలతకు తనే సిగ్గుపడిపోయింది భవానీ. యవ్వనంలో అతి ముఖ్యమైన రోజులు, వరద వెల్లువ లాంటి రోజులు గడిచిపోయినాయి. ఏ యుద్ధమూ చేయకుండానే, ఏ బాధ తెలియకుండానే గడిచిపోయాయి. ఇంతకాలానికి 16 ఏళ్ల పిల్లల ఈ ఆకర్షణ, ఈ కలవరము ఏమిటి? మగవాడు కనిపించనంతసేపు తన మనసు చెలింపకపోవడం గొప్ప కాదు. ఇప్పుడు తనకు నిజమైన పరీక్ష. పూజారి అందించిన పళ్ళెం పరధ్యానంగా అందుకుని మండపంలో స్తంభాన్ని ఆనుకొని కూర్చున్న భవానీ తన మనసుకు శిక్షణ ఇచ్చుకోవడం ప్రారంభించింది. ఫణిని పారద్రోలాలని ప్రయత్నించి ఒక విధంగా యుద్ధం చేసి విజేత అయ్యాననిపించాక లేచి ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఇంటికి వస్తూనే ముందుగా సరోజ్ ముఖాన దేవుడి కుంకుమ బొట్టు పెట్టి ప్రసాదంగా కొబ్బరి ముక్క ఇవ్వబోయింది. పక్కనే ఫణి ఉన్నా అటు కన్నెత్తి చూడలేదు. మనకు ప్రసాదం పెట్టిన దేవుడు ఈయన,
ఈయనకు ముందివు ఫణి కేసి చూపాడు సరోజ్. భవానీలో ఈసారి నిశ్చింత చెడలేదు. నిబ్బరంగా అతడి కేసి అడుగులు వేసి కొబ్బరి ముక్క ఇవ్వబోయింది. దేవుడి కుంకుమ నాకివ్వరా? ఫణి నవ్వుతూ తనే పల్లెంలో ఉన్న కుంకుమలో వేలుంచి ముఖానికి పెట్టుకున్నాడు. అతడు ఏ ఉద్దేశంతో ఈ పని చేశాడో ఆ ఉద్దేశం నెరవేరింది. చిన్న పిల్లాడిలా అతడు చేసిన ఈ పనికి భవానీ కళ్ళెత్తి చూడకుండా ఉండలేకపోయింది. కానీ ఆ చూపు ఎంత నిర్వికారంగా ఉంది. అన్ని ఆకర్షణలకు దూరంగా తపస్సు చేసుకునే యోగిని హఠాత్తుగా ఒక మగవాడు కనిపిస్తే అలాగే చూస్తుందేమో. ఆ చూపే ఒక విచిత్రమైన ఆకర్షణగా మారి ఫణి హృదయానికి వల వేసినట్లుగా అయింది. 2 రోజులుండి అక్కడి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి వస్తానని సరోజ్ చెప్పడంతో ఫణి ఒక్కడే ఆ సాయంత్రం వెళ్ళిపోయాడు. వెళుతూనే కామేశ్వరి అడిగింది, సరోజ్కి అక్క ఉందట కదా, కనిపించిందా? కనిపించింది. బాగుందా? చాలా. అంటే నీకు నచ్చినట్టేనా? ఏమిటమ్మా నీ పిచ్చి, నేను పెళ్లిచూపులకి వెళ్ళానా? పెళ్లిచూపులకు వెళ్ళకపోయినా పిల్లని చూశావు, బాగుంటుందన్నావు. మంచి కుటుంబంలోని పిల్ల, ఇంకేమిట్రా నీ అభ్యంతరం? ఇన్నాళ్ళు అందమైన పిల్ల కనపడికే నేను పెళ్లి మానుకున్నానా? ఇంకెందుకు మానుకున్నావో ఇవాళ తేల్చి చెప్పరా? ఇన్నాళ్ళు ఊరుకున్నానేమో గాని ఇక ఊరుకోను. నీ డబ్బు చూసి నీ అవసరాలు అడ్డమైన ఆడది తీర్చవచ్చు, కానీ తాళి కట్టిన భార్యతో సమానం వస్తుందా ఏ ఆడదైనా? ఎన్నాళ్ళిలా ఈ ఇంటిని శూన్యంగా ఉంచదలుచుకున్నావు? మీ వెనుకటి వాళ్ళు అంటుంటారే, ఆ కళ్యాణి గడియ వస్తే ఆగదని. అది నిజంగా వస్తే ఆగదుగా. మధ్య నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావమ్మా? నవ్వుతూ అని పైకి పోతున్న కొడుకు వంక ఆశ్చర్యంగా చూసింది కామేశ్వరి. ఎప్పుడు పెళ్లి మాటెత్తినా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడకనైనా ఊరుకునేవాడు. లేకపోతే పెళ్ళి పెళ్ళి అని ఏం పోరుతావమ్మా? మళ్ళా పెళ్లి మాటెత్తితే నేనసలు ఇంటికి రాను అంటూ కస్సుమనైనా అనేవాడు. పెళ్లి మాటెత్తితే ఇలా ముసిముసిగా నవ్వడం ఇప్పుడే చూస్తోంది. ఏడుకొండలవాడా, వీడి మనసు మారి ఆ పిల్లను కాకపోతే ఏ పిల్లని చేసుకున్నా సరే పసుపు బట్టలతో పిల్లను పిల్లాన్ని తీసుకుని నీ కొండకి వస్తాను అని మొక్కుకుంది. గదిలోకి వెళ్ళిన ఫణి విస్కీ తీసి ముందు పెట్టుకుని సీసా ఖాళీ చేస్తూ కూర్చునే మామూలు అలవాటుకు భిన్నంగా ఆ విషయమే మర్చిపోయినట్టుగా డండ్లప్ పరుపు మీద పడుకొని భవానీ స్మరణ చేసాగాడు. ఆమె రూపాన్ని, ఆమె చూపుని గుర్తు చేసుకున్న కొద్దీ చెరుకు ముక్క నమిలి రసం పీలుస్తున్నంత మధురంగా ఉంది. ఇలా హృదయంలో హత్తుకుపోవడానికి గొప్ప అందమే అక్కర్లేదు, దీర్ఘకాల పరిచయమే అక్కర్లేదు. కొందరి కళ్ళల్లో ముఖంలో ప్రస్ఫుటమయ్యే భావాలు గొప్ప ఆకర్షణ అవుతాయి. తను మడికట్టుకున్న బ్రహ్మచారి కాదు, ఆడదాని సంగతి తెలియనివాడు కాదు. పెళ్లాడితే బాగుండేది అనిపించే ఆడది ఇంతవరకు తారసపడలేదనడానికి వీల్లేదు. కానీ ఇలా ఇంత గాఢంగా హృదయంలో హత్తుకుపోయి ఆమె లేకపోతే జీవితమే శూన్యమనిపించేంతగా అంత ఇదిగా కనిపించిన స్త్రీ ఒక్క భవానీ మాత్రమే. భార్యను, సంసారాన్ని తన మనసు కోరుకున్న రోజులున్నాయి. కానీ చాలా రోజులుగా ఆ ఆలోచనకు దూరంగా మసలుతున్నాడు. తన జీవితం ఎప్పటికప్పుడు ప్రమాదాలతో నిండి ఉంది. ఏ క్షణాన తను కటకటాల వెనక్కి వెళ్ళిపోతాడో తెలియదు. అలాంటప్పుడు తనను చూసి ఏడ్చేందుకు, అవమానంతో కుమిలిపోయేందుకు యువతినో భార్యగా తెచ్చుకోవడం ఎందుకు? బ్రతికి ఉన్నంతకాలం ఒంటరిగా బ్రతకాలన్న ఆలోచనలు భవానీ చెదరగొట్టడం ప్రారంభించింది. ఆమెను తన మనసు నుండి వెళ్ళగొట్టాలని అతడు చేసిన ప్రయత్నాలు భవానీకిలా అతడికి సాధ్యపడడం లేదు. తరిమిన కొద్దీ తిరిగి వచ్చి తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోసాగింది భవానీ. ఇక లాభం లేదనిపించింది ఫణికి. అలసిపోయిన మనసు భవానీ ముందు మోకరించడానికే ఇష్టపడింది. ఒక నిశ్చయానికి వచ్చేసి వెంటనే పక్కనే ఉన్న రిసీవర్ అందుకొని గోపాలదాస్కు ఫోన్ చేశాడు. ఏమిటి విశేషాలు? అవతల నుండి దాసు కంఠం పలికింది. గొప్ప విశేషమే ఉంది. ఫణి గొంతు చిత్రంగా వణకసాగింది. ఏదైనా ప్రమాదమా? దాసు గొంతు కూడా భయంగా మారిపోయింది. ఒక విధంగా ప్రమాదమే, నా మనసు తెచ్చిన ప్రమాదం. ఆయన భయాన్ని పోగొట్టడానికన్నట్టు ఫణి నవ్వాడు. అవతల నుండి ఆత్రంగా అన్నాడు దాసు. అర్థమయ్యేటట్టు చెప్పు భాయ్. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒక నిమిషం నిశ్శబ్దం. దాసు నుండి ఏం జవాబు వస్తుందా అని ఊపిరి బిగబట్టుకుని వేచి ఉన్నాడు ఫణి. అతడు భయపడ్డట్టుగానే దాసు గొంతు కోపంగా మారిపోయింది. పెళ్ళా? అది నీ బోటి వాళ్లకొక బంధమని చెప్పానుగా. ఇదివరలో ఒకసారి వద్దనుకున్నావు, మళ్ళా ఇప్పుడిదేమిటి? ఫణి గొంతు అర్థిస్తున్నట్టుగా అంది. నేనెప్పటికీ ఇలాగే యవ్వనుడిగా ఉండను. ఈ చురుకుదనము బలము ఉండవు.
ఇప్పటికే నా వయసు 35 ఏళ్లు దాటిపోతోంది. వయసు ఎప్పుడో వార్ధక్యంలోకి అడుగు పెడుతుంది. మనసు, శరీరము బలహీనమైనప్పుడు తోడు కోసం, ఆత్మీయతను పంచే మరో మనిషి కోసం హృదయం ఆరాటపడుతుంది. వయసు నన్ను ముసలివాడిగా చేసిన రోజు నన్ను కట్టుకోవడానికి, ఆత్మీయతను పంచడానికి ఏ ఆడది వస్తుంది? ఇప్పటి శక్తి, చురుకుదనము నాలో ఉడిగిపోయిన రోజు నాకొక ఆసరా కావాలి బాస్. ప్లీజ్ ఈసారి మీరు కాదనకండి. ఈసారి నా చేత వాగ్దానాలేవి తీసుకోవడానికి ప్రయత్నించకండి. ఎవరా పిల్ల? సరోజ్ అక్క. సరోజ్కి అక్క? ఇంతసేపు ఉపన్యాసం ఇవ్వకుండా ఆ సంగతి ముందే చెప్పావు కావేం? సరోజ్తో ఈ విధంగా సంబంధం కలుపుకోవడం అతన్ని మనవాడిగా చేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. సరోజ్కి పెళ్లి కాని అక్క ఉందని నాకు ముందే తెలిస్తే నేనే ఆమెను నీకు వధువుగా నిర్ణయించేవాడిని. మీరు అంగీకరించినట్టేనా? అప్పుడే ఆనందంతో తబ్బిబ్బు పడిపోకో. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. ఈ పెళ్ళి నువ్వనుకున్నట్టుగా జరగదు. ఈ పెళ్ళి కేవలం సరోజ్ని మన మనిషిగా చేసుకోవడానికే, అంతేకాని నువ్వు వాళ్ళ మనిషివి కావడానికి కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకు చీరలివ్వు, నగలివ్వు, ఇంద్రభోగాల్ని చూపు. నీ మనసు మాత్రం ఇవ్వకు. ఇచ్చావో ఆ క్షణం నుండే నీ పతనం ప్రారంభమవుతుంది. అది నీతో ఆగదు. మన గ్యాంగ్ నాశనానికి దారితీస్తుంది. ఆమెను భార్యగానే కాదు, అవసరమైతే మన వ్యూహానికి ఆమెను పావుగా ఉపయోగించుకోగలవంటేనే ఆమెను పెళ్ళాడు. ఫణి నీరు కారిపోయాడు. దాసు పరిచయంతో తను హృదయం చంపుకు బ్రతకడం నేర్చుకున్నాడు. పెళ్లిలాంటి విషయాల్లో కూడా, ప్రేమించిన పడతి పట్ల కూడా అది ఎలా సాధ్యం? ఫణి మొదటిసారిగా తను బతుకుతున్న బతుకును ఏవగించుకున్నాడు. అవసరమైతే భవానీని పావుగా ఉపయోగించుకోవాలట. ఎంత తేలిగ్గా చెప్పాడు బాస్. ఆ పని చేయడం కంటే భవానీని వదులుకోవడమే మంచిది. అనవసరంగా ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడం ఎందుకు? పాపం సరోజ్ ఎంత అమాయకంగా నమ్మాడు తనను. ఉద్యోగం ఇస్తున్నానని, తన కుటుంబానికి ఆదరవు చూపానని ఎంత సంతోషపడుతున్నాడు. తనను ఎంత గౌరవభావంతో చూస్తున్నాడు. తను ఒక విషకీటకమని తెలిసిన రోజు తనకి ఫ్యాక్టరీలలో షేర్లు ఉన్నమాట నిజమే. ఈ అంతస్తు చేరుకోవడానికి తను ఎన్నుకున్న మార్గం ఎంత నీచమైనది. ప్రభుత్వం, ప్రజల చూపు తన మీద పడకుండా ఈ బిజినెస్ అడ్డంగా ఉంది. దీని వెనుక చేసే పనులు మాత్రం వేరు. తానే కాదు, దాసు, ఆ గ్యాంగ్లో ప్రతి ఒక్కడికి ఈ ముసుగులున్నాయి. దాసు ఈ సిటీలోనే పేరు మోసిన గొప్ప వ్యాపారవేత్త. సరోజ్ని ఈ విషవలయంలోకి లాగకపోతే, ఈ విషయాలేవి అతడికి తెలియకుండా ఏదైనా మరో చోట ఉద్యోగం ఇప్పించగలిగితే బాగుంటుంది. కానీ తన బాస్ ఊరుకుంటాడా? ఒక తెలివైన కుర్రాడు తమ పరిధిలోకి వచ్చాక అతన్ని జారిపోనివ్వడం తమ గ్యాంగ్ ప్రిన్సిపల్స్కి విరుద్ధం. తను వదిలినా బాస్ వదలడు అతన్ని. ఏమిటి చెయ్యడం? అసలు భవానీని మర్చిపోవడం తనకు సాధ్యమయ్యే పనేనా? అక్రమంగా ఎంతో సంపాదించాడు. ఇంకా ఈ సంపాదన ఎందుకు? ఇక నుండైనా నీతిగా బ్రతికితే ఆత్మశాంతిగా ఉంటుంది కదా. సరోజ్ని తప్పించడం కాదు, తను తప్పుకోవాలి ఈ విషవలయం నుండి. ఫణిలో చెలరేగుతున్న ఆలోచనలు పసిగట్టి ప్రమాదాన్ని శంకించాడా అన్నట్టు దాసు ప్రత్యక్షమయ్యాడు. మన గ్యాంగ్లో జరుగుతున్న మొట్టమొదటి పెళ్ళి ఇదే. చాలా గ్రాండ్గా జరగాలి. ఎలా ఉంది నీ బ్రైడ్? చాలా అందగత్తె అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే నీ మనసు దోచడం సామాన్యమైన విషయం కాదు. దాసు ఎదుట ఎంతో వినమ్రతతో నడుచుకునే ఫణి ఇవాళ చాలా ఉదాసీనంగా, మాట్లాడడానికి కూడా ఇష్టం లేనట్లుగా కూర్చున్నాడు. ముఖంలో మనసును చదవడం దాసుకు వెన్నతో పెట్టిన విద్య. దాసు నవ్వు చాలించి సీరియస్గా మారిపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను మీ గ్యాంగ్ నుండి విడుదల కోరుతున్నాను. ఇక నుండి ఈ పాపాలకు దూరంగా, నీతిగా, ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. మీ గ్యాంగ్? దాసు ఒత్తి పలికాడు. ఓ, నువ్వప్పుడే చాలా మారిపోయావే. మన అని అంటాను. నేను మన అందరి శ్రేయస్సు కోరి చెబుతున్నాను. ఇప్పటికే చాలా సంపాదించి దాచుకోలేక చస్తున్నాం. ఇక ఈ సంఘ విద్రోహక చర్యలకు స్వస్తి చెబుదాం. మన గ్యాంగ్లో ప్రతి మనిషికి స్వేచ్ఛ ఇచ్చేద్దాం. చాలా సంపాదించాం, దీర్ఘం తీస్తూ అన్నాడు. దానికి ఒక హద్దు, ఆశకి ఒక అంతు ఉంటుందా? మన గ్యాంగ్లో ప్రతి ఒక్కడికి స్వేచ్ఛ ఇచ్చి పంపేద్దామా? అంటే కొన్నేళ్ల శ్రమని కాలరాచినట్టే కాదు, కాస్తలో అందబోతున్న అపార సంపదని చేజేతులా జారవిడ్చుకున్నట్టే. పోతే మనం వేసుకున్న ప్లాను, వాటి కోసం మనం చేపట్టిన కార్యక్రమాలు ఏం కావాలి? చేపట్టిన కార్యక్రమాలు అవి ఎలాంటివో ఫణికి తెలుసు.
ఇంకొక వారం రోజుల్లో తమ గ్యాంగ్లో 15 మందితో కూడుకున్న ఒక గ్రూపు ఢిల్లీలో ఒక పెద్ద బ్యాంకును దోచుకోబోతోంది. చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. ఆ ఏర్పాట్లు ఇవాల్టివి కాదు, ఏడాదిగా స్టెప్ బై స్టెప్గా ముందుకు నడుస్తోంది. ఇప్పటికీ ఒక రూపం ఏర్పడింది. ఇక్కడే ఒక కోటీశ్వరుడి ఇల్లు దోచుకోవడానికి 6 నెలల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి చిల్లర మల్లర కార్యక్రమాలు ఎన్నో. కొన్ని దుర్ఘటనలు మన వల్ల జరగకుండా ఆగిపోతాయి అంతే, ఇంకేం కాదు. నీ బుర్రలో ఇంత వెర్రి ఎక్కించింది సరోజ్ అక్కేనా? నేనే ఆమెను మర్చిపోయి బ్రతకాలనుకుంటున్నాను. మీరు అనవసరంగా పదే పదే ఆమె పేరు ఎత్తవద్దు చికాగ్గా అన్నాడు ఫనీ. అయితే ఏమిటంటావు? ఎవరికి వాళ్ళం విడిపోయి ఎవరిష్టమైనట్టు వాళ్ళం బతుకుదాం. మన గ్యాంగ్ ప్రిన్సిపల్స్ నాకంటే నీకే బాగా తెలుసు. మనల్ని మృత్యువు తప్ప ఏదీ విడదీయదు. అవి మనం ఏర్పరచుకున్నవే. మన గ్యాంగ్కి ప్రవేశ ద్వారమే గాని నిష్క్రమణ ద్వారం లేదు. ఉంటే అది మృత్యువు మాత్రమే. అది నీకు తెలియని సంగతి కాదు. మళ్ళీ నొక్కి చెప్పాడు. హతాశుడైపోయినట్టుగా తల పట్టుకున్నాడు ఫనీ. ఇంకొక 2 ఏళ్లలో నేను విశ్రాంతి తీసుకుని మన గ్యాంగ్కి కేవలం సలహాదారుగా మాత్రం ఉందామనుకున్నాను. ఇన్నేళ్ల నీ తెలివితేటలతో ధైర్య సాహసాలతో నన్ను మెప్పించి నాకు కుడిభుజం అయ్యావు. నా తరువాత నా అంతటి వాడివనిపించావు. ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయావంటే ఈ సృష్టిలో స్త్రీ ప్రేమకున్న మహత్యం అనుకోనా? స్త్రీ విప్లవాలే సృష్టించదు, జ్వాలల్ని ఆర్పే శాంతివర్షం కూడా కురిపిస్తుందన్నమాట. దాసు నుండి మాటిమాటికి భవానీ ప్రసక్తి రావడం మనసులో ముళ్ళు గుచ్చినట్టుగా ఉంది ఫణికి. దాసు ఫణి ముఖంలోకి పరిశీలనగా చూసి తిరిగి స్థిర కంఠంతో అన్నాడు. నువ్వు మన గ్యాంగ్ నుండి విడిపోలేవు. విడిపోవాలని పట్టుబడితే అది ఒక మృత్యువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నాకు తెలుసు నువ్వంత పిచ్చివాడివి కాదని. నువ్వు ఇదివరకులాగానే నీ బాధ్యతలను నిర్వహిస్తావు. నిర్వహించకపోతే నీ చేత పని ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ఫణి పళ్ళ బిగువున తన కోపాన్ని ఆపుకున్నాడు. నీకు సరోజ్ అక్కతో పెళ్లి జరుగుతుంది. మన గ్యాంగ్లో జరిగే మొదటి పెళ్లి ఇదే కాబట్టి చాలా గ్రాండ్గా జరుగుతుంది. నీ పెళ్లి సందర్భంగా మన వాళ్ళందరికీ పెద్ద విందు జరుగుతుంది. నేనిప్పుడే మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయమై మాట్లాడతాను. దాసు లేచి కర్ర టకటకలాడించుకుంటూ క్రిందికి దిగాడు. ఫణి తనింట్లో తరచుగా దేనికో దానికి పార్టీ ఇస్తూనే ఉంటాడు. ప్రతిసారి రాకపోయినా దాసు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు. అలా వచ్చినప్పుడు కామేశ్వరితో మాట్లాడకుండా వెళ్ళడు. కనీసం కుశలమైనా అడగకుండా వెళ్ళడు. కామేశ్వరికి తన కొడుకు దాసు పార్ట్నర్స్ అని తెలుసుగాని ఎలాంటి పార్ట్నర్స్ అనేది తెలియదు. ఇదివరలో 1-2 సార్లు పెళ్లికి కొడుకు విముఖత గురించి దాసు దగ్గర చెప్పుకొని వాపోయింది కామేశ్వరి. ఇప్పుడు ఫణి పెళ్ళంటే ఆవిడ ఎంత సంతోషిస్తుందో అనుకుంటూ క్రిందికి వచ్చాడు దాసు. ఏమ్మా కామేశ్వరి, బాగున్నావా? చేతిలో ఏం పుస్తకం? భగవద్గీత? అది చదివితే కృష్ణుడు ఒక్క నాలికతో 2 మాటలు చెప్పాడా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో పుణ్యం పాపం సుబుద్ధి దుర్బుద్ధి అంతా అన్నీ నేనే అంటాడు గీతాచార్యుడు. చేసేవాడిని నేనే, చేయించేవాడిని నేనే అంటాడు. మళ్ళీ ఎవడి కర్మకు వాడినే బాధ్యుణ్ణి చేసి పాపం చేసిన వాడికి నరకం, పుణ్యం చేసిన వాడికి స్వర్గం, జ్ఞానానికి మోక్షం అంటూ చెప్పుకొచ్చాడు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు గీత బాగా చదవండి. కామేశ్వరి అతడి తప్పు దిద్దే ప్రయత్నం చేయబోయింది. దాసుకు అంత ఓపిక ఎక్కడా? పోనివ్వమ్మా, నాకా వేదాంతం అయోమయం. నీకొక శుభవార్తమ్మా. కాస్త ఆగు. ముందు మన ఆచార్యులకు ఫోన్ చేసి దగ్గరలో ఏం ముహూర్తం ఉందో అడుగుతాను. దాసు ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తి నంబర్ డయల్ చేసి మాట్లాడసాగాడు. శుభవార్త, ముహూర్తం ఈ 2 మాటలకి లంకె వేస్తే ఫణి పెళ్ళి అన్న జవాబు వచ్చింది కామేశ్వరికి. రిసీవర్ పెట్టేసి వచ్చాడు దాసు. నింపాదిగా సోఫాలో కూర్చొని వచ్చే శుక్రవారం రాత్రి 3:45 మన ఫణీంద్రబాబు పెళ్ళి అని చెప్పాడు. ముందే ఊహించడం వల్ల దాసు ఆశించిన సర్ప్రైజ్ కాలేదామే. ఏమ్మా, పిల్ల ఎవరు ఏమిటి అని అడగవేం? నేను ఊహించానులేండి. ఇన్నాళ్లకి వాడు ఒక్కింటివాడు అవుతుంటే నాకు సంతోషంగా ఉంది. ఆమె మాటల్లో ఉన్న సంతోషం ముఖంలో కనిపించలేదు. ముందుగా తనకు కాబోయే కోడల్ని చూపలేదు. తన అభిప్రాయం అడగలేదు. తనతో ఒక్క మాట చెప్పలేదు. పైగా నేను పెళ్లి చూపులకు వెళ్ళానా అని బుకాయించాడు. ఏకంగా ముహూర్తం నిర్ణయించి తనకు చెబుతున్నారు. ఆవిడలో పెద్దరికం ఏ మూలనో గాయపడింది. కానీ తరువాత దాసు చెప్పిన మాటలతో ఆమెకు కోపం, బాధ ఇట్టే ఎగిరిపోయాయి. మనవాడు గెస్టుగా వెళ్ళి వాళ్ళక్కయ్యని చూసి వరించాడని,
పెళ్లాడాలని పట్టుబట్టాడని ఆ సంగతులేవి సరోజ్కి తెలియవు. తెలిస్తే ఎంత పొంగిపోతాడో. రేపుదయం నువ్వు కిష్టగిరి వెళ్ళాలమ్మా. కాబోయే కోడల్ని చూసినట్టు ఉంటుంది. అన్ని సంగతులు మాట్లాడినట్టు ఉంటుంది. ఇలా ముహూర్తం కూడా నిశ్చయమైందని చెప్పి మన స్థాయికి తగ్గట్టు నగలు బట్టలు పెట్టి నిశ్చితార్థం చేసిరా. వాళ్ళు పేదవాళ్ళు కదా, మన అంతస్తు చూసి వెరపు చూపొచ్చు. ఇంత తొందరగా పెళ్లికి ఏర్పాట్లు ఎలా జరుగుతాయని, పెళ్లికి డబ్బు లేదని అనొచ్చు. అందుకే ముందుగానే నేనొక నిశ్చయానికి వచ్చేశాను. ఫణితో నాకున్న అనుబంధం మామూలుది కాదు. అతడు వరించిన అమ్మాయి అంటే నాకు ఆప్తురాలు. నాకు ఎలాగూ భార్య బిడ్డలు లేరు. ఆమెను నా కూతురుగా భావించి ఆమె తరపున పెళ్లికయ్యే ఖర్చంతా నేనే పెట్టదలుచుకున్నాను. ఈ సంగతి సరోజ్తో చెప్పు. నేనే వచ్చేవాడిని కానీ ఇక్కడ నాకు చాలా పనులున్నాయి. సరోజ్ని వెంటనే వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు. అన్ని సంగతులు అతడితో నేను మాట్లాడతాను. దాసు తనంతట తాను తీసుకున్న పెద్దరికం వెనుక ఒక పెద్ద కుతంత్రం దాగి ఉందని తెలియని కామేశ్వరి దాసు ముఖంలోకి అభిమానంగా చూస్తూ ఎంత గొప్ప బుద్ధి అనుకుంది. పంట మీద తిండికి గింజలిచ్చేట్టు గోపయ్యను అడగడానికి వెళ్ళాడు సరోజ్. ముందే ఆ మాట అడగకుండా తనకి ప్రైవేటుగా కంపెనీలో ఉద్యోగం దొరికిందని, ఏడాది పాటు తనకు ఢిల్లీలో ట్రైనింగ్ వేశారని చెప్పాడు. ఏడాది వరకు మధ్యలో ఒకసారైనా రావడానికి వీలు పడుతుందో లేదో. మీరు పెద్దవారు, మొదటి నుండి మా కుటుంబం పట్ల అభిమానం ఉన్నవారు. ఇంటికి వెళ్ళి మంచి చెడు కాస్త విచారిస్తూ ఉండండి. ఖర్చులకి కొంత డబ్బు ఇచ్చి వెళ్తున్నాను కానీ మరీ బియ్యం దగ్గర నుండి కొనాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది. పంట మీద ఓ 6-7 బస్తాలైనా ఇంటికి పంపితే అడిగి చూద్దామని అడిగాడు. కానీ గోపయ్య అంగీకరిస్తాడని నమ్మకం లేదు. పైగా 4 తిట్టి పంపిస్తాడేమోనని భయం కూడా ఉంది. కానీ అతడు అనుకున్నట్టుగా గోపయ్య చిరుబుర్రులాడలేదు. పైగా ఎక్కడలేని మర్యాదని ప్రదర్శించాడు. ఓ, గొప్ప ఉద్యోగస్తుడు అయిపోయావన్నమాట. ఇక మేము గుర్తుంటామా? ప్రైవేట్ కంపెనీ అంటే జీతం కూడా బాగా ఉంటుందనుకుంటా. నెలకి ఎంతిస్తారేమిటి? ఇంకా తెలియదు అన్నాడు. మొత్తానికి ఇవాల్టితో నీకు శని వదిలిపోయిందన్నమాట. నీ మంచే నీకు బాట అయిందనుకో. ఈ సుత్తి వచనాలకు తెల్లబోయి చూడసాగాడు సరోజ్. ఇంతకీ ఈయన తిండికి గింజలిస్తానంటాడా లేదా? మనసులో ఆరాటం అతడి ముఖం మీద ప్రతిఫలించసాగింది. నేను రేపే ఊరికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళు, నిశ్చింతగా వెళ్ళు. ఆ మాత్రం తిండికి గింజలివ్వకపోతే నేను మనిషినా? గోపయ్యకు కృతజ్ఞతలు అందజేసి బయటకి వచ్చాడు సరోజ్. గోపయ్య ప్రవర్తనకే అతడు ఆశ్చర్యపడుతూ వస్తుంటే ఇంటి ముందు దిగిన కారులోంచి శాల్వా కప్పుకొని దిగుతున్న కామేశ్వరిని చూసి మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అతడు ఆశ్చర్యం నుండి తేరుకోకముందే కామేశ్వరి అంది నవ్వుతూ, నా కోడలు ఎక్కడుందో నేను వెతుక్కుంటానని చెప్పాను కదూ. ఇక్కడుందని ఆచూకీ తెలిసింది, వచ్చాను. భారీ బొజ్జతో దిగడానికి కాస్త ఆయాసపడిన ఆచార్లు వచ్చే శుక్రవారం రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉంది అన్నాడు నిరంతర తాంబూలాచరణంతో గారపట్టిన పళ్లను బయటపెడుతూ. ఆశ్చర్యం నుండి తేరుకోకముందే మరో ఆశ్చర్యం. సరోజ్కి అంతా అయోమయమైంది. ఈ మూలన ఉన్న ఈ పేదవాడింటికి మీరు రావడం అతడికి సరిగా గొంతు పెగలడం లేదు. రాక తప్పుతుందా? ఇక్కడ దాగి ఉందాయే నా కోడలు. ముందు ఇంట్లోకి పదండి. ఈలోగా మీరు ఏ సర్ప్రైజ్ న్యూస్ వినిపించినా ఆగిపోకుండా గుండెకు బలం తెచ్చుకుంటాను. అతడికేదో చూచాయిగా అర్థమవుతుంటే పొంగి వస్తున్న ఆనందాన్ని అణుచుకుంటూ ఆహ్వానించాడు. భలేవాడివే. నవ్వుల జల్లు కురిపిస్తూ ఆచార్ల సహితంగా ఇంట్లోకి నడిచింది కామేశ్వరి. తరువాత కామేశ్వరి రావడానికి గల కారణం తెలిసి సరోజ్కే కాదు, ఇంట్లో అందరూ ఎంత ఆశ్చర్యపడ్డారో, అంత ఆనందించారో. భవానీని చూసి కామేశ్వరి సంతృప్తితో తలాడించింది. తన కొడుకు ఇన్నాళ్ళు ఆగినా చివరికి అద్భుతమైన సెలక్షనే చేసుకున్నాడు. సుందరమ్మ హడావిడిగా భోజనానికి ఏర్పాట్లు చేస్తుంటే వంటగదిలో పీట మీద కూర్చొని కబుర్లు మొదలుపెట్టింది కామేశ్వరి. కొడుకు ఈ ఊరి నుండి వస్తూనే పిల్ల కనిపించిందా, బాగుందా అని తను అడగడం, అతడు పెంకెగా సమాధానం చెప్పడం, తర్వాత దాసు రావడం, ఏకంగా ముహూర్తం నిర్ణయించి చెప్పడం, అంతా ఓ కథలా చెప్పి అందరి చెవులకి విందు చేకూర్చింది. సరోజ్తో ప్రత్యేకంగా దాసు తీసుకున్న నిర్ణయం గురించి చెప్పింది. హఠాత్తుగా కలలో కూడా ఊహించని విధంగా భవానీ పెళ్లి నిశ్చయమైపోయింది. కళ్యాణ బలం అంటే ఇదే కాబోలననుకునేట్టుగా. ఆచార్లు మంత్రపఠనంతో భవానీకి నిశ్చితార్థం జరిగింది. కోడల్ని ఒకసారి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని దిష్టి తీయమని సుందరమ్మతో చెప్పి పేరు పేరున అందరికీ వీడ్కోలు తీసుకుని కారెక్కింది కామేశ్వరి. కళ నిజమా అన్న సందిగ్ధం నుండి అందరూ తేరుకున్నారు కానీ భవానీ ఇంకా తేరుకోలేదు.
జీవితంలో పెళ్ళే కాదనుకున్న తనకు పెళ్ళి అవుతోంది. అది ఒక లక్షాధికారి, ఈడు జోడు అయిన యువకుడితో. అందరూ అనేవాళ్ళు, ఇంత వయసు మీరిన ఆడపిల్లకు మొదటి పెళ్లివాడేం దొరుకుతాడు, ఏ రెండో పెళ్లివాడో పిల్లల తండ్రో దొరుకుతాడని. వాళ్ళ అంచనా తారుమారైంది. అతడు ఒకే ఒక్కసారి తనను చూడడం, వర్ణించడం, ఏకంగా పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించి తల్లిని బ్రాహ్మణ సమేతంగా పంపించడం తలుచుకున్న కొద్దీ ఈ స్వప్నం తేలిపోతుందా అన్న భయం పట్టుకుంది భవానికి. గదిలోకి వెళ్ళి నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకోసాగింది. మెడలో కాబోయే అత్తగారు పెట్టిన నెక్లెస్, వజ్రపు దుద్దులు, రాళ్ల గాజులు, ఖరీదైన పట్టుచీర తన దేహ సౌందర్యాన్ని రెండింతలు చేసి చూపుతుంటే ఆయన ఇప్పుడు చూస్తే ఎంత బాగుండేది అనిపించింది. ఫణి ఊహలు మనసులో గిలిగింతలు పెడుతుంటే ఆమె ఇన్నాళ్లుగా శ్రమించి వేసుకున్న నిగ్రహపు ఆనకట్ట నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆమె మామూలు కన్నెపిల్ల, ఏ నిగ్రహంతోనూ అవసరం లేని ఆడపిల్ల. మామూలు ఆడపిల్లల్లాగే ఆమె కళ్ళు కలలతో నిండిపోయాయి. మరునాడు సరోజ్ వెళ్ళి దాసుని కలిశాడు. భవానీ పెళ్లికయ్యే ఖర్చంతా తను భరిస్తానని మరోసారి వాగ్దానం చేశాడు దాసు. ఆమె మీ కూతురనుకొని చేసే సహాయం అదైతే మీరు చేయాల్సిన సహాయం మరొకటి ఉంది. ఏమిటి? క్రితం సంవత్సరమే మా చెల్లెలు రాధకి సంబంధం స్థిరపడింది. అక్కకి కుదిరినప్పుడు 2 పెళ్ళిళ్ళు కలిపి చేస్తామని చెప్పాం వాళ్ళకి. మీరు సహాయం అనే భావించి ఇవ్వండి, కానీ మీ రుణం పైసాతో సహా తీర్చుకుంటాను. ట్రైనింగ్ నుండి వచ్చాక రోజుకు 24 గంటలు శ్రమించాల్సి వచ్చినా నేను వెనకాడను. దాసు ముందు చెయ్యి చాపడానికి సరోజ్ అభిమానపడలేదు. తన ఆదర్శాలు ముందుకు రానివ్వలేదు. ఈ వ్యవహారం పెళ్లిళ్లకు సంబంధించినది. కుదిరిన సంబంధాలు చెడిపోతే మళ్ళీ ఆడపిల్లలకు సంబంధాలు తేవడం తన వల్ల అవుతుందా? ఇప్పుడు దాసుని అడిగేది అప్పే. తను ట్రైనింగ్ నుండి వచ్చాక రాత్రింబవళ్ళు కష్టపడి ఈ పెళ్లిళ్ళ అప్పు తీర్చగలడు. ఆ ధైర్యంతోనే ఈరోజు దాసు ముందుకు అతడు చేస్తానన్న సహాయం స్వీకరించడానికి రాగలిగాడు. నువ్వు కష్టపడి పనిచేస్తావు. నువ్వు నిన్ను నమ్మిన వాళ్ల కోసం ప్రాణమైనా ఇస్తావు. మనుషులు ఎలాంటి వాళ్ళో నేను చూస్తూనే పోల్చుకోగలను. అందుకేగా నేను ఫణి దగ్గరికి తీసింది నిన్ను. దాసు మీసాల చాటు నవ్వు సరోజ్ కంటపడలేదు. బీరువా తెరిచి నోట్ల కట్టలు పట్టుకువచ్చి సరోజ్ ముందుంచాడు దాసు. దేవుడి దయ వల్ల చాలా సంపాదించాను. ఇవాళ ఈ డబ్బుతో మొదటిసారిగా 2 శుభకార్యాలు జరుగుతున్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సరోజ్ ముఖంలో వెళ్లి విరుస్తున్న సంతోషాన్ని గమనిస్తూ మరోసారి నవ్వుకున్నాడు. వల్లో పడిన చేపను చూసి జాలరి నవ్వితే అలాగే నవ్వుతాడేమో. అతడు ఇస్తున్న ఈ అప్పు కుబేరుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఇచ్చిన అప్పు లాంటిదని, ఆ స్వామి కుబేరుడికి కలియుగాంతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటే తను జీవితాంతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని సరోజ్కి తెలియదు. దాసు ఇచ్చిన బ్యాగ్లోనే డబ్బు పెట్టుకుని ఫణి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. అతడటు వెళ్తూనే ఫణికి ఫోన్ చేశాడు దాసు. సరోజ్ వచ్చిన సంగతి చెప్పి, సరోజ్ ఇప్పుడే నీ దగ్గరికి బయలుదేరాడు. పిచ్చి వేషాలు వేశావా? ద్రోహి పట్ల మన గ్యాంగ్ అమలుపరిచే విధానాలు తెలుసుగా అన్నాడు. ఫణి నుండి జవాబు రాలేదు. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. దాసు ముఖం గంభీరంగా తయారైంది. కామేశ్వరి పెళ్లి పనులతో క్షణం తీరికలేనట్టుగా ఉంది. ఆవిడతో 2 మాటలు మాట్లాడి పైకి వెళ్ళాడు సరోజ్. సరోజ్ని చూసి నవ్వాలనుకున్నాడు గాని నవ్వలేకపోయాడు ఫణి. పెళ్ళికొడుకు కళ అలా ఉంచి అసలు కళే లేదు ఆ ముఖంలో. సరోజ్ అదేమీ గమనించకుండా తన సంతోషాన్ని వ్యక్తం చేయసాగాడు. ఎలాంటి క్షణాల్లో నేను మీ ఇంటి గుమ్మం తొక్కానో నా జాతకమే మారిపోయినట్టుంది. నా తమ్ముడు జేబులు కొట్టడం వల్ల ఇంత మంచి వ్యక్తులతో పరిచయం బంధుత్వంగా మారే అదృష్టం కలుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అక్కయ్యకి 30 ఏళ్ల వయసు దగ్గరగా వచ్చేస్తుంటే ఆమెను చూసినప్పుడల్లా ఏదో చెప్పలేని దిగులేసేది. కానీ ఆమె ఏం పూజలు చేసుకుందో మీలాంటి సహృదయుడిని భర్తగా పొందుతోంది. మా సుధాకర్ చేసిన చెడ్డ పని ఇంత మంచి పరిణామం చెందుతుందనుకోలేదు. ఆ రోజు వాణ్ణి స్పృహ తప్పేటట్టు కొట్టాను. తమ్ముడు జేబు కొట్టాడని వాణ్ణి స్పృహ లేకుండా కొట్టావు. నేను దొంగనని తెలిసినప్పుడు తనేమిటో చెప్పేద్దామని, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పాలని పెదవుల వరకు వచ్చిన ఆవేశానికి ఇందాక దాస్ ఫోన్లో చెప్పిన మాటలు సంకెళ్ళు వేశాయి. బోన్లో పడిన సింహంలా తనలో తానే సతమతమయ్యాడు. సరోజ్ అరగంట కూర్చున్నాడు. కూర్చున్న ఆ కాసేపు పెళ్లికి సంబంధించిన విషయాలే మాట్లాడాడు. ఫణి పొడి పొడి జవాబులు ఇవ్వడం తప్ప ఎక్కువగా మాట్లాడలేదు. సరోజ్ వెళ్ళిపోయాక చాలాసేపు ఈ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు.
దాసుతో చెయ్యి కలిపిన నాడే ప్రాణాలకి తెగించడం నేర్చుకున్నాడు. తనకి ప్రాణం అంటే లక్ష్యం లేదు, కానీ ఇప్పుడు తన ఆయువు పట్టెక్కడో దాసుకు తెలిసిపోయింది. తన ప్రాణం భవానీ. ఆమెను ఈ పెళ్ళి అనే తంత్రంతో చేతిలో చిక్కించుకుంటే తను దాసు చేతిలో కీలుబొమ్మగా మారడం తథ్యం. ఈ బంధుత్వంతో సరోజ్ని బంధించడం కూడా తేలికే. ఒక దెబ్బకు 2 పిట్టలు పడే ప్లాన్ ఇది. దాసుది అమోఘమైన బుర్ర. తను దాసుకు ఎదురు తిరిగిన క్షణం నుండే తన మీద నిఘా మనుషుల్ని ఏర్పాటు చేశాడు. తన ప్రతి చర్య, ప్రతి కదలిక అతను కనిపెడుతున్నాడనడంలో సందేహం లేదు. భవానీ నిప్పులాంటి వ్యక్తి సరోజ్ అక్క భవానీ. ఆమె చూపులే చెబుతాయి ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో. పెళ్ళయ్యాక తనెలాంటివాడో తెలిస్తే ఎంత అసహించుకుంటుందో. ప్రేమించిన దాని చేతే అసహించుకోబడడం కంటే అవమానం, దౌర్భాగ్యం ఏముంటాయి మగవాడికి? ఎందుకు చూశాడు ఆమెను? ఎందరిని చూడలేదు. ఆమెను చూసి తన మనస్సింతగా చలించాలా? అది తన జీవిత దృక్పథాన్నే మార్చేది కావాలా? అనుకున్న ప్రకారం 2 పెళ్ళిళ్ళు ఒకే రోజు నిరాటంకంగా జరిగిపోయాయి. దాసు పెళ్లి సమయానికి వచ్చి పెద్ద మనిషిగా అక్షింతలు వేసినా తెర వెనక సూత్రధారిలా ఈ పెళ్లిలో అతడి అదృశ్యహస్తం ఉండనే ఉంది. ఇంచుమించుగా అతడి పరివారమంతా ఏదో ఒక రూపంగా పెళ్లి పనుల్లో పాల్గొని సరోజ్కి చాలా సహాయపడింది. సరోజ్కి లభించిన ఈ అండదండలు, సరోజ్కి పెద్ద ఉద్యోగం దొరికిందన్న వార్త అతడిని ఊరివాళ్ల దృష్టిలో ఉన్నతుణ్ణి చేశాయి. అతడికి పట్టిన ఈ అదృష్టం చూస్తూ ఆశ్చర్యచకితులు కానివాళ్లు లేరు. మళ్ళీ గోపయ్య ఊహలు చిత్రంగా మారిపోయాయి. సరోజ్ని కాదనుకున్నాక ఆయన దాక్షాయనికి 2-3 సంబంధాలు చూశాడు. ఏదీ అంత సంతృప్తికరంగా కనిపించలేదు. 2 పెళ్ళిళ్ళు చిటికలో చేసేయడం, పెళ్లికి అతడి ఆఫీసు వాళ్ళంతా కార్లల్లో, జీపుల్లో వచ్చి పనులు చిటికలో చేసేయడం చూస్తుంటే అతడు తన కళ్ళ ముందే ఎంత గొప్పవాడైపోతున్నాడా అని ఆశ్చర్యపోతున్నాడు గోపయ్య. దాక్షాయనికి తగిన వరుడు ఇతడే అన్న దృఢ నిశ్చయానికి వచ్చేశాడు. అతడింత గొప్పవాడవుతాడని తెలిస్తే అప్పుడే అతడి ఆపద కాలంలో ఆదుకొని అతడిని తన అందుబాటులో ఉంచుకునేవాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? అతడు ట్రైనింగ్లో ఉండిపోయిన ఏడాది పాటు వాళ్ళ కుటుంబం మంచి చెడ్డలు చూస్తే వచ్చాక అతడు తన సహాయం గుర్తించడా? అప్పుడు తన మాట కాదనే విశ్వాసహీనుడవుతాడా? గోపయ్య ఈ ఉద్దేశంతో తనకు తానుగా అవకాశం కల్పించుకొని సరోజ్ దగ్గరకు వెళ్ళి తన అభయహస్తం ఇచ్చాడు. నువ్వు ట్రైనింగ్లో ఉండిపోయినన్నాళ్ళు నీ కుటుంబాన్ని నా కుటుంబంగా చూసుకుంటానని. సరోజ్కి ఇప్పుడిప్పుడే కళ్ళ ముందు నుండి అమాయకపు పొరలు విడిపోతున్నాయి. మనుషుల వాస్తవ స్వరూపాల్ని కొంచెం కొంచెంగా చూడగలుగుతున్నాడు. పెళ్లి అలసట తీర్చుకోవడానికి సరోజ్ ట్రైనింగ్కి వెళ్లే రోజు పొడిగింపబడింది. సరోజ్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒకరోజు పోస్ట్లో శైల వ్రాసిన ఉత్తరం వచ్చింది. కవర్ మీద అడ్రస్ చూస్తూనే అది శైలదిగా గుర్తించి సరోజ్ మనశ్శాంతి కోల్పోయినట్టుగా అయ్యాడు. చేతిలో ఉన్న కవర్ని గుప్పెట బిగ్గరగా మూసేసింది. గుప్పెట విప్పితే అది బాంబులా పేలుతుందేమోనన్నట్టుగా భయపడసాగాడు. శైల ఏం రాసి ఉంటుంది? భర్త అయిన వాడి దగ్గర మనస్ఫూర్తిగా ప్రవర్తించలేని తన అసహాయత, అలాంటి అసహాయతకు గురి చేసిన తన మీద తిట్లవర్షం. ఆ ఉత్తరమంతా ఒక విషాద కావ్యమై ఉంటుంది. ఆ కావ్యం చదివి తను కన్నీళ్ల పర్యంతం కాక తప్పదు. శైలు, నీ కోసం నేను చెయ్యి జాచే వరకు ఆగమన్నాను. ఆగలేని పరిస్థితులు వచ్చాయి నీకు. నీ కోసం చెయ్యి జాచే సమయం వచ్చేసరికి నువ్వు పరాయి దానివైపోయావు. సరోజ్ గుండెల్లో బరువైన విషాదం గూడు కట్టుకుంది. చివరికి గుండె దిటవు చేసుకుని గుప్పెట విప్పి కవరు చించాడు. సంబోధన చిత్రంగా ఉంది. ప్రియమైన శివకు. సరోజ్ ఆతృతగా క్రింద సంతకం చూశాడు. నీ శైలు. ఉత్తరం శాంతం ఏకబిగిన చదివేశాడు. అతడి మనసు పంజరం దాటి రెక్కలు విప్పుకొన్న పక్షిలా అయింది. ఆ ఉత్తరాన్ని శైల బుగ్గని ముద్దు పెట్టుకున్నంత సున్నితంగా, పిచ్చిగా ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాడో. శైల పెళ్ళి ఆ ముహూర్తానికి కాలేదు, ఆగిపోయింది. పెళ్ళి 2 రోజుల్లోకి వచ్చేసిందనగా శైల ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. నీకు కాని నేను మనస్ఫూర్తిగా చచ్చిపోవాలనుకున్నాను బావా. కానీ అదృష్టమో దురదృష్టమో నేను స్లీపింగ్ పిల్స్ మింగడం అమ్మ చూసింది. లబోదిబోమంటూ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను మింగినవన్నీ కక్కించారు. నేనడగకుండానే పెళ్ళి ఆపేశారు. ఆ ముహూర్తానికి ఆ డాక్టర్ మహాశయుడి పెళ్ళి మరొకరితో అయిపోయింది. నా ఆత్మహత్యా ప్రయత్నం అందరికీ తెలిసిపోయి చాలా మంచి పని అయింది. నాన్న పెళ్లి ప్రయత్నాలు తిరిగి ప్రారంభించినా అంత తేలిగ్గా ఏ సంబంధమూ కుదరదని నా నమ్మకం. ప్రస్తుతం నేను స్వేచ్ఛాజీవిని.
లేడీస్ కాలేజీలో నేను లెక్చరర్ పోస్టుకు అప్లై చేస్తుంటే కూడా నాన్న ఏమీ అనలేదు. నాతో ఏం మాట్లాడడానికి అమ్మకు కానీ నాన్నకు కానీ ధైర్యం చాలడం లేదనుకుంటా. నీకు ఉద్యోగం దొరికిందని, ఏడాది పాటు ట్రైనింగ్ వేశారని వ్రాసావట కదా నాన్నకు. నాన్న అమ్మతో చెబుతుంటే విన్నాను. కంగ్రాచులేషన్స్. అక్కకు చెల్లికి పెళ్ళిళ్ళు చేసేశావు, ఉద్యోగం సంపాదించుకున్నావు, మొత్తానికి అనుకున్నవన్నీ సాధిస్తున్నావు. బావా, నేనింకా నీ శైలగానే ఉన్నాను. నీకోసం ఎదురుచూస్తున్నాను. ఎప్పుడొస్తావు? ఎన్నాళ్ళు నీకోసం నా నిరీక్షణ. వెంటనే జాబు రాస్తావన్న ఆశతో నీ శైల. వెంటనే ఉత్తరం రాసేశాడు సరోజ్. ప్రియమైన శైలు, ఇవాళ నీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం, అది కలిగించిన సంతోషం మరెప్పుడూ కలగదు అనుకుంటాను. నీ పెళ్లి శుభలేఖ చూసినప్పటి నుండి నిన్ను తలుచుకోవాలంటే భయం వేసేది. నువ్వు పరాయి దానివైపోయావు కదా, తలుచుకోవడం పాపం అనిపించేది. చిన్నప్పటి నుండి హృదయంలో నువ్వు నా స్వంతమనే ముద్రపడిన భావనని చెరపడానికి నేనెంత నరకయాతన అనుభవించానో. ఇప్పుడు అదంతా తలుచుకోవాలంటే భయం వేస్తోంది. నువ్వు నా శైలుగానే ఉన్నావు. చాలు ఈ ఊహ, నేను ఈ ప్రపంచాన్ని జయించే బలాన్ని పొందడానికి. శైలు, శిలకు ప్రాణం పోసి మనిషిగా మార్చిన శైలు, నేను త్వరగా వచ్చేస్తాను. నీ పాణిగ్రహణం చేసి నా భార్యగా తెచ్చుకుంటాను నా దగ్గరికి. ఆ సన్నివేశం ఎంతో అపురూపమైనది కావాలి మన జీవితాలలో. దానికోసం నువ్వే కాదు, నేను కూడా తీయటి బాధ గుండెల్ని పిండేస్తుంటే నిరీక్షిస్తూ ఉంటాను. నీ బావ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.